అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. మరి ఈ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోనైతే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే బ్యాంకు ఖాతాదారులారా విజ్ఞప్తి. ఇక నుంచి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారట. భారతీయ బ్యాంకులు ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను మినిమం బ్యాలెన్స్ కొనసాగించాలని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి. మరియు అలా చేయడంలో విఫలమైతే ఖాతా మూసివేయబడుతుంది. కొత్త విధానం మరియు దాని సమస్యల యొక్క అవలోకనం అయితే దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. కస్టమర్లు తప్పనిసరిగా తమ సేవింగ్ అకౌంట్స్లో నిర్ణీత కనీస బ్యాలెన్స్ను నిర్వహించాలని చెప్పేసి ఇది బ్యాంకులు మరియు మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఈ కనీస మినిమం బ్యాలెన్స్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఈ మన అకౌంట్ క్రియాశీలకంగా యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో కనీస నిల్వ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తుంది. లేకపోతే మీ ఖాతాలు మూసేస్తారని ఆర్బీఐ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. మరి ఇది ఒక్కొక్క బ్యాంకుకి ఒక విధంగా ఈ మినిమం బ్యాలెన్స్ ఉంటుంది. పట్టణాల్లో ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో, మెట్రోపాలిటన్ సిటీలో ఒక విధంగా, ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి. మరి ఎస్బీఐ చూసుకుంటే మెట్రోలో 3,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. సెమీ అర్బన్ బ్యాంకుల్లో అయితే 2,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మీ అకౌంట్లో కనీసం 1,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మెట్రోలో 10,000, సెమీ అర్బన్లో 5,000, గ్రామీణ ప్రాంతాల్లో 2,500 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఐసిఐసిఐ బ్యాంక్ మెట్రో, అర్బన్లో 10,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. చిన్న పట్టణాల్లో 5,000 మినిమం బ్యాలెన్స్, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు మెట్రో అయితే 3 నెలలకు సంబంధించి ఖచ్చితంగా 20,000 మినిమం బ్యాలెన్స్ చూపించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 నుండి 500 వరకు ప్రాంతాన్ని బట్టి మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే మార్చి 2020 నుండి కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. మూసివేతను నివారించడానికి కస్టమర్ ఈ విధంగా మీ కనీస నిల్వలు ఉంచుకోవాలని రిజర్వ్ బ్యాంక్ అయితే చూపిస్తుంది. ఇది మీ బ్యాంక్ యొక్క ఖాతా రకం, అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఒక విధంగా, కరెంట్ అకౌంట్ అయితే ఒక విధంగా, మెట్రో సిటీల్లో, అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా ఒక్కొక్క ఏరియాని బట్టి మీ అకౌంట్ రకాన్ని బట్టి ఈ మినిమం బ్యాలెన్స్ అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జీరో బ్యాలెన్స్ ఖాతాలను లేకుండా చూసుకోండి. ఇక జన్ధన్ యోజన ఖాతాల వంటి జీరో బ్యాలెన్స్ ఖాతాలను తీసుకుంటే మీకు ఎలాంటి జరిమానాలు కానీ ఎలాంటి పెనాల్టీలు కానీ పడకుండా నివారించుకోవచ్చు. ఇక విష్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ పాటించాల్సిందే అని ఆర్బీఐ అయితే కీలకంగా ప్రకటన చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.